హీరో యష్ గురించి అందరికి తెలిసిందే. కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా హీరోగా మారిన యష్ ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే బాలీవుడ్ రామాయణంలో రావణుడిగా నటిస్తున్నాడని వార్తలు రాగా ఇప్పుడు ఓ బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైన్ గా ఈ చిత్రం రూపొందుతోంది. వచ్చే ఏడాదిలో టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తర్వాత యష్ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి క్లారిటీ లేదు. కానీ బాలీవుడ్ లో తెరకెక్కబోతున్న భారీ ప్రాజెక్టు రామాయణంలో రావణుడిగా నటిస్తున్నట్లుగా చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. దంగల్ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. రావణుడి పాత్రలో యష్ నటించే ఛాన్స్ ఉందని అన్నారు. కానీ ఇప్పుడు మరో న్యూస్ తెరపైకి వచ్చింది. యష్ రావణుడిగా నటిస్తున్నాడా లేదా అనే విషయంలో క్లారిటీ రాకుండానే ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో యష్ నటించకపోయినా కూడా సహ నిర్మాతగా వ్యవహరించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ లో యష్ దాదాపు 100 కోట్ల పెట్టుబడి పెడుతున్నారట. ఇందులో నిజమేంతో తెలియదు కానీ యష్ కూడా నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నాడనే చెప్పాలి. కానీ రావణ్ గా యష్ నటిస్తే మాత్రం ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పీక్స్ కి వెళ్లిపోవడం గ్యారంటీ. త్వరలోనే ఇలాంటి విషయంలో క్లారిటీ రానుంది.